ప్రాక్టీస్ చేస్తున్నానన్నా. ఓరి నీ ప్రాక్టీస్ తగలెట్ట అదృష్టం బాగుండబట్టి ఇక్కడ కట్ అయింది. అదే కొంచెం కింద కట్ అయి ఉంటే మీ అమ్మ మంగళసూత్రం కట్ అయిపోయేది. ఏంట్రా రోజు ఆయన దగ్గర తిట్లు తింటే గాని తెల్లారదా? అయినా నీకు అంతగా సినిమా తీయాలని ఉంటే మన ఊర్లో ఎన్నో పెళ్లిళ్ళు జరుగుతూనే ఉంటాయి. వాటిని వీడియో తీసుకోవచ్చుగా. అమ్మా నేను అవ్వాలనుకున్నదే మ్యారేజ్ డైరెక్టర్ కాదు, ఫిలిం డైరెక్టర్. నానా నేను హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయిపోయాను. నేను రాసుకున్న నాయకి సినిమాని తీసిగానే వెనక్కి తిరిగిరాను. అవునరా, నువ్వు హైదరాబాద్ వస్తావని నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇద్దామని అక్కడ ప్రొడ్యూసర్లు అందరూ దండలు పట్టుకుని రైల్వే స్టేషన్ లో క్యూలో నుంచున్నారట. టీవీ 9 లో చెప్పారు. నా ఎమోషన్స్ తో ఆడుకోకండి. ఏంటండి పిల్లాడితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అవి సరేరా, హైదరాబాద్ వెళ్తే నువ్వు ఎక్కడుంటావు? మన ఇంటి వెనకాల ఉండేవాడు గుర్తుందా? సుబ్రహ్మణ్యం. ఎవడా సుబ్బిగాడా? ఆడు హీరో అవుదామని వెళ్ళి 6 ఏళ్ళు అయింది. ఇంతవరకు హీరో కాదు కదా. దూరదర్శన్ పందుల పెంపకం కేంద్రం ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడ కనపడలేదు. నాన్న ఆడు హీరోగా ఛాన్స్ వస్తేనే చేస్తానని చెప్పి ఆగాడు. ఆడు చెప్పాడు, నువ్వు నమ్మావు. అది సరేరా, మన ఇంటా వంట లేదు. ఈ సినిమా పిచ్చి నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నాన్న సినిమా పిచ్చి అనకండి, మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఏ రోజైతే వెండి తెర మీద కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు అన్న పేరు పడుతుందో ఆ రోజే మళ్ళీ నేను ఇంటికి తిరిగి వస్తా. ఇట్స్ మై ఛాలెంజ్. ప్రపంచమే ఏమండి, ఇక్కడ సుబ్బుడు అని నా ఫ్రెండ్. నువ్వు హీరో అయిపోదామని వచ్చావా? కాదండి, డైరెక్టర్ అవుదామని వచ్చాను. వాడు షూటింగ్కి వెళ్ళాడు. షూటింగా? మావాడప్పుడే హీరో అయిపోయాడా? చాలా పెద్ద హీరో అయిపోయాడు. షూటింగ్ ఎక్కడ? ఎవడరా నువ్వా? ఏం పని ఇక్కడ? హీరో గారి ఫ్రెండ్ ని. నువ్వేడోరా? అయ్యి బాబోయ్, హీరో గారి ఫ్రెండ్ అండి. నేను ఇక్కడ ప్రొడక్షన్ బాయ్ అండి. రండి సార్ రండి. రే కూర్చుంటారా? రే చూసో ఈ సార్కి సార్ చూసి థ్యాంక్ యూ. నేను బాబుకి చెప్పేసి వస్తానండి. అలాగే. ఆపుతావని సోది? నా బాధ చెప్తుంటే నీకు సోదిలా ఉందా? అయినా నేను నీతో చెప్పకపోతే ఎవరితో చెప్తాను చెప్పు? సార్ నమస్తే సార్, నా పేరు అప్పలరాజ్ అండి. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఎందుకు నవ్వుతున్నావు? పర్సనల్ గా మీ డైలాగ్ డెలివరీ ఏంటంటే ఆనందంతో నవ్వు వచ్చేసింది సార్. సార్ ఈ సినిమాలో మా వాడి పక్కన మీరు కూడా చేస్తున్నారా సార్? నీవాడా? నా పక్కన చేస్తుంది అనుష్క. అనుష్క హీరోయిన్ సార్. నేను అనేది మా వాడితో కలిసి మీరు కూడా చేస్తున్నారా అని. మీవాడా? మీవాడు ఎవడు? ఈ సినిమాలో హీరో సార్. హీరోనా? హీరోని నేనే, వీర హనుమాన్ రెడ్డి. మీరు హీరోనా? అంటే ఇది డబుల్ హీరో ఫిల్మా సార్? మా వాడి పక్కన హీరోయిన్ ఎవరండి? ఎవర్రా నా ఫ్రెండ్ అన్నావు? సార్ ఇతనే సార్. ఇతనా? ఈ నా ఫ్రెండ్ ఏందిరా? అంతే, ఇతను మీ ఫ్రెండ్ కాదండి. ఎవరుగా నువ్వా? చెప్పాను కదయ్యా హీరో గారి ఫ్రెండ్ అని. ఫ్రెండువా? ఎప్పటి నుంచి రాను నాకు? నేను మీ ఫ్రెండ్ అని కాదు సార్, హీరో గారి ఫ్రెండ్ నే. సారే హీరో. ఈయన హీరోనా? ఈయన హీరో అయితే మరి మా సుబ్బడేంటి? సుబ్బడు ఎవడు? ఈ సినిమాలో హీరో సార్. ఒకటిచ్చారంటే హీరో హీరో ఎగురుద్ది. ఎవర్రా సుబ్బడు? సుబ్బడు అంటే ఈ సినిమాలో హీరో.
హీరో ఫ్రెండ్స్ కి అసలు వాల్యూ లేదా? ఊరికారు ఊర్లో ఒక్కనే చేసి కొడతారు. అమలాపురం నేను చెప్తాను మీ పని. సినిమా బయటింగ్ అనుకున్నా. సినిమా ఇండస్ట్రీలో నిగ్గుకురావడం చాలా కష్టం అని రంభా థియేటర్ వెనకాల సిగరెట్ కాల్స్తూ చెప్పానా లేదా? హీరో వేషాలు వేస్తానని వచ్చి కోతేసాలేంట్రా? ఆర్టిస్ట్ ఉండేది ఫేస్ వాల్యూ కదరా. నేను స్క్రీన్ మీద కనిపిస్తే హీరోగానే కనిపించాలి. అప్పటిదాకా ఫేస్ కనిపించుకున్న వేషాలని తప్పదు. ఫుడ్ బెడ్ గడవాలి కదా. మొన్న ఎప్పుడో పూరి జగన్నాథ్ నేను హీరోగా పరిచయం చేస్తున్నాడని చెప్పావు కదరా? అన్నాడు. మధ్యలో వాళ్ళ తమ్ముడు దూరాడు. మరి రామ్ గోపాల్ వర్మ నీకు బ్రేక్ ఇస్తాడని చెప్పావు. ఆ మధ్య ఏదో జేమ్స్ కొత్త శివ 2006 ఫ్లాప్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో సినిమా తీరని చెప్పి బాలాజీని కొట్టేశారంట. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? నేను డైరెక్టర్ అవుదామని డిసైడ్ అయిపోయాను. నీకు ఇంకా సినిమాలు పిక్స్ తగ్గలేదా? డైరెక్టర్ అవడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అని ఓడికి సినిమాని అర్థం చేసుకునే సున్నితమైన మనసుంటే చాలురా. మాయా బజార్, దేవదాసు, చెల్తీకా నామ్ గాడి, జేమ్స్ బాండ్, అడవి రాముడు, శంకరాభరణం ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు చూసిన తర్వాత కూడా వాటి నుంచి నేర్చుకుని ఇంకా బెటర్ సినిమా తీయలేకపోతే నేను డైరెక్టర్ అవడమే వేస్ట్ రా. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నేను హీరో అవ్వకముందే నువ్వు డైరెక్టర్ అయిపోతావు అనిపిస్తుంది. థ్యాంక్స్ రా. కానీ ఈ సినీ మాయ నగరంలోకి ఎంటర్ అవ్వాలంటే ఓ పెద్ద లాకేస్ ఉంటుందిరా. రే, ప్రతి లాక్కి ఒక కీ ఉంటుందిరా. నాలాంటి ఎన్నో వేల కీలు దాంట్లో దూరలేకపోయారా. నా దగ్గరున్న నాయకి స్క్రిప్ట్తో ఆ లాక్కు కొత్త కీ తయారు చేస్తాను. రే, నాకు కన్నం చూపించరా, ఎలా దూసుకెళ్ళిపోతానో చూడు. ఈరోజు సాయంకాలం కొట్టుకుందరా సినిమా ఆడియో ఫంక్షన్ ఉంది. దానికి 2 పాసులు సంపాదిస్తాను. అటుపక్క డైరెక్టర్ రాజమౌళి వచ్చినట్టున్నాడు రా. వెళ్ళి కలిసి వద్దాం పద. రే, బ్యాటరీని చూసేదే ఉందరా. అబ్బో, వచ్చాడండి పెద్ద డైరెక్టర్. నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి చిన్న గోళీ వేసి వస్తా. ప్రొడ్యూసర్ తాలూకానా? కాదండి, నా పేరు అప్పలరాజ్ అండి. మా ఫ్రెండ్తో వచ్చాను ఆడికి. మీరెవరు? రాకీ. అంటే మీరు ప్రొడ్యూసర్ అండి? ప్రొడ్యూసరా? సురేష్ బాబు, అరవింద్, దిల్ రాజు, ఎంఎస్ రాజు, వాళ్ళందరికీ నేనే. సారీ సార్, మీరెవరో తెలియక అలా మాట్లాడాను. పర్లేదు సార్, మీ గురించి ఎప్పుడు ఎక్కడ వినలేదండి. కనీసం మీ ఫోటో పేపర్లో టీవీలో కూడా చూడలేదండి. నేను దిగితేనే కదా నువ్వు చూసేది. ఈ మీడియా పబ్లిసిటీ నాకు నచ్చవు. వీటిని చాలా దూరంగా ఉంచుతాను. సార్, నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను సార్. నా దగ్గర నాయకి అని ఒక గొప్ప ట్రాజడీ కథ ఉంది సార్. అది హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ సార్. సార్, మీరు కనుక కథ వింటే దేవదాస్ కంటే గొప్ప ట్రాజడీ కథను ఒప్పుకుంటారు సార్. కథేనయ్యా సినిమాకి ఇంపార్టెంట్. సూపర్గా చెప్పారు సార్. సార్, అమలాపురం రంభా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నా నమ్మకం కూడా ఇదే సార్. సార్, నాకు ఇంకో నమ్మకం కూడా ఉంది సార్. ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని ఇమీడియట్గా ఆదరిస్తారు జనం, కానీ ట్రాజడీ సినిమాల్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టేసుకుంటారు సార్. వాటికి లాంగ్ లైఫ్ ఉంటుంది సార్. సార్, నేను రాసిన నాయకి స్క్రిప్ట్ కనుక మీరు చదివితే దేవదాస్ సినిమాలో ట్రాజడీ కంటే గొప్పగా ఉందని చెప్తారు సార్. చదవండి సార్. సార్, మీరు చదివాక నేను మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవను సార్? రేపు పొద్దున్న మహేష్ బాబు వాళ్ళ ఇంటికి లంచ్కి పిలిచాడు. ఎల్లుండి చెన్నై వెళ్ళాలి. రజనీకాంత్ పిలిచాడు. ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ చేశాను. నువ్వు పని చెయ్యి, సాటర్డే గలు. నేను ఇక డైరెక్టర్ అయిపోయినట్టారా? నాకు రాఖీ గారు అపాయింట్మెంట్ దొరికేసింది. రాఖీ ఎవడరా? ఎంఎస్ రాజు, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వీళ్ళందరికీ వెనకాల ఉన్నది ఆయనే. వాళ్ళ ఆఫీస్ బాయా? ఆయనే వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ రా. ఆయన లేకపోతే వీళ్ళు లేరు. ఆయన పేరు ఇప్పుడు వినలేదే. ఆయన కొంచెం మీడియాకి పబ్లిసిటీకి దూరంగా ఉంటాడులే. అల్లు అరవింద్, సురేష్ బాబు అంటున్నావు. ఎంత దూరంగా కనీసం పేరు కూడా విన్నా. ఎవడరా నువ్వు? ఆఫ్టర్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్ గడివి. నీ రేంజ్ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి? 1,00,000 మందిలో నువ్వు ఒక్కడవరా. 1,00,000 మందికి ఆయన ఒక్కడే కింగ్ మేకర్. రే, నా అదృష్టం కొద్దీ ట్రయల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే ఆయన నాకు దొరికారు. ఆల్రెడీ నా స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చాను రా. అది కనుక ఆయనకి నచ్చితే ఇమ్మీడియట్గా స్టార్ట్ కెమెరా.
సూపర్ 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 అదిరిందయ్యా. ఏమి స్టోరీ, ఏమి ట్రాజడీ, ఏమి సెంటిమెంట్, ఏమి డ్రామా. కానీ సెకండ్ హాఫ్ ఏనయ్యా కొంచెం. సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం? ఆయన చెప్తాడు. ఆయన పుష్పానంద్ అని మన కంపెనీ క్రియేటివ్ హెడ్, 90s లో సూపర్ హిట్ సినిమాల రైటర్ చిట్టి కృష్ణ. ఆయన సొంత మేనలుడికి బావ కొడుకు. సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం? హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు. అది మన సినిమా కథే ట్రాజడీ అండి. ఆ పరిస్థితుల్ని తట్టుకోలేక హీరో సూసైడ్ చేసుకుని చచ్చిపోతేనే థియేటర్ లో ఆడియన్స్ స్పందిస్తారు. సూసైడే మన సినిమాకి హైలైట్ సార్. హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు. హీరో చచ్చిపోతే సినిమా చూడడానికి డిసైడ్ చేయడానికి మీరెవరు సార్? మరో చరిత్ర, దేవదాసు, ప్రేమాభిషేకం, గీతాంజలి సినిమాలు హీరోలు చచ్చిపోతేనే సూపర్ హిట్. గీతాంజలిలో హీరో చావడు. ఆ గీతాంజలిలో కాదు, మిగతా మూడాట్లో పోయారుగా. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, పోకిరి, ఒక్కడు సినిమాల్లో కూడా హీరోలు చావరు. అందుకే అవి ఇంకా పెద్ద హిట్ అయ్యాయి. సార్ సినిమా హిట్ ఫ్లాపో అనేది హీరో చచ్చిపోవడం మీద డిపెండ్ అయి ఉండదు సార్, ఆ కథ మీద ఆధారపడి ఉంటుంది. హీరో సూసైడ్ చేసుకోవడం ఏంటయ్యా? పోనీ హీరో యాక్సిడెంట్లు చనిపోతే? యాక్సిడెంట్ ఏంటి? అసలు మన కథకి యాక్సిడెంట్ కి సంబంధం ఏంటి? ఆ పరిస్థితుల్లో హీరో సూసైడ్ చేసుకునే చచ్చిపోవాలి. యాక్సిడెంట్ లో చచ్చిపోతే కథ ఆడియన్స్ కాదు, వాళ్ళ కథలోకి రీచ్ అవుద్ది. పోనీ హీరో ఊరు వదిలి వెళ్ళిపోతే? ఏ ఊరు వెళ్ళిపోవాలి? పెద్దాపురమా, అమలాపురమా? హీరో ఊరు వదిలి వెళ్ళిపోవడం, ఆకాశంలోకి వెళ్ళిపోవడం, భూమిలోకి వెళ్ళిపోవడం, అడవిలోకి వెళ్ళిపోవడం మన పాయింట్ కాదు. అసలు హీరో సూసైడ్ చేసుకోపోతే దెర్ ఇస్ నో పాయింట్. మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, నచ్చపోతే నచ్చలేదని చెప్పండి. అంతేకాని నా నాయకితో ఆడుకోకండి. నా నాయకిలో ఒక్క అక్షరం కూడా మార్చను. మీరు వేరే సినిమా చేసుకోండి. ఎందుకే అంత టెన్షన్? నేను చెప్పాను కదా కథ ఎక్స్ట్రాడినరీగా ఉందని. చూడు సినిమా స్క్రిప్ట్ అన్నాక అందరికి చెప్పాలయ్యా. ఆ తర్వాత ఎవడ ఒపీనియన్ వాడు చెప్తాడు. ఫైనల్ జడ్జ్మెంట్ నీదే కదా. ఇప్పుడు నువ్వు చెప్పడం అయిపోయింది. నో మోర్ డిస్కషన్స్, నో మోర్ డిస్కషన్స్. ఓకే? కానీ చిన్న ప్రాబ్లం ఉందయ్యా. అది స్క్రిప్ట్ లో కాదు. అంటే నా డబ్బంతా రియల్ ఎస్టేట్లో ఇరుక్కుపోయింది. మళ్ళీ భూమి వస్తే గానీ ఆ భూములు అమ్ముకోలేను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నా లాస్ట్ 2 సినిమాలు ఫ్లాప్ అట్టర్. ఇప్పుడు మన సినిమా తీయాలంటే ఏమన్నా బయట ఉండి ఎత్తుక్కోవాలి. మస్తానయ్య అని మంచి స్ట్రాంగ్ పార్టీ ఒకటి ఉంది. నీ స్క్రిప్ట్ కూడా వాడికి పంపించాను. ఆడికి బ్రహ్మాండంగా నచ్చింది. ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. నువ్వు కూడా చూడు. ఆడి గర్ల్ ఫ్రెండ్ నేంది చూడాలి అంటే ఆ అమ్మాయికి సినిమా బాగా ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు అమ్మాయి నా సినిమాలో పెట్టుకోవాలా? ఓసారి చూడు చెప్తా. చూడు, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. చూడు. స్క్రిప్ట్ చదివారా సార్? స్క్రిప్ట్ చదివే తీరుకు నాకు ఎక్కడ ఉంది పోవయ్యా స్వామి. నేను చదవలేదు కానీ పాప చదివింది. ఇట్స్ ఫెంటాస్టిక్. పాపా, నీకేదో ఇందులో నచ్చిందన్న క్యారెక్టర్ ఏంది? అంజలి క్యారెక్టర్. పాప, సారీ సార్. డాలి గారు, అంటే నేను మీ అందాన్ని టాలెంట్ని కామెంట్ చేయట్లేదండి. నేను ఊహించుకున్న క్యారెక్టర్లో మీరు ఫిట్ అవ్వరని నా ఫీలింగ్ అండి. పోను వేరే క్యారెక్టర్ శాంతి పాత్ర వేస్తారా? దానికి 6 సీన్లే కదా. మీరు దాన్నే తలకండి. సినిమా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత రన్నింగ్ లో 6 సీన్లు 16 సీన్లు అవుతాయి. మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఏంటి మార్చుకునేది? నా కథ నా ఇష్టం. మార్చడం నువ్వెవడవే? అప్పలరాజు, నా కథలో అక్షరం మొక్క కూడా మార్చను. నీ క్యారెక్టర్లోకి పాప ఫిట్ కాకపోతే పాపలోకి నీ క్యారెక్టర్ ఫిట్ చేయించు. అప్పటిదాకా అద్దరా కూడా ఫైనాన్స్ ఇవ్వను. పాపా పద. సార్ లంచ్ ఫినిష్ చేశారు. ఏంటి రాఖీ గారు ఇది? నేను ఆ డాలిన్ పెట్టి సినిమా తీస్తే అమలాపురం వెళ్ళి అడుక్కు తినాలి. నీ ఎమోషన్ ని అర్థం చేసుకోగలనయ్యా. ఇదిగో ఇలాంటిది ఏదో జరుగుతుందని తెలిసే ఇంకో పార్టీకి ఆల్రెడీ చెప్పుంచా. అతని పేరు నర్సింగ్. ఈ స్టోరీ చాలా యావరేజ్ గుంతమ్మి, కానీ ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చేస్తే మస్తుగుంటది. నాకు ఒక జబర్దస్త్ ఐడియా వచ్చింది. మళ్ళా ఏంటంటే నీ హీరో పెయింటర్ కదా, ఆయన చేతిలో బ్రష్ బిక్కేసి ఆయన వెళ్ళే కెమెరా అయ్యి కేల్కతా. కెమెరానా? కెమెరా వేస్తే
అరే భాయ్, ఫోటోగ్రాఫర్ అంటే ఏం చేస్తాడు? ఫోటోలు తీస్తాడు. నీ సినిమాలో మస్తు మస్తు పూరీలను పెట్టు, వాళ్ళకి చిన్న చిన్న షెడ్డీలేసి వర్షంలో పెట్టి ఫోటోలు తీపించు. ఇక మన సినిమాలో సెక్స్ కార్తనే ఉంటది. జనాలు థియేటర్లోకి ఈగ లెక్క ఉరుక్కుంటూనే వస్తారు. ఇవాళ రేపు సినిమాలో ఎంత సెక్స్ ఉంటే మన జేబులన్నీ పైసలు పడతాయి. మంచి ఐడియా. ఏంటి మంచి ఐడియా? నా నాయకి సినిమా ఏంటి? సెంటిమెంట్ తో ఎమోషన్ తో నడిచే ట్రాజడీ సినిమా. అంత మంచి సెన్సిటివ్ ఫీలింగ్ మధ్యలో సెక్సా? అది కాదు అప్పలరాజు, సెక్స్ బాగుంటది. ఏంటి బాగుండేది? సెక్స్. రాకీ గారు, ఇలాంటి క్రియేటివ్ హెడ్ గన్లు పీకేసి ఒక క్రియేటివ్ బ్రెయిన్ గన్ పెట్టండి, ఇంకా బాగుంటుంది. చూడండి, మీకు సెక్స్ కావాలంటే చేసుకోండి, చూడకండి. నేను చేసుకుంటే ఎవరు చూస్తారే? నీ కథ నీ గొప్ప ఉండొచ్చు, కానీ ఆ మస్తానీ గడికి ఆడి గర్ల్ ఫ్రెండ్ గొప్ప, ఆ నర్సింగ్ గారికి సెక్స్ గొప్ప. నీ గొప్ప అయితే ఆళ్ళ గొప్ప ఆళ్ళకి గొప్ప. కాదు గీదు అంటే ఒక గొప్ప హీరోయిన్ తీసారా, గొప్ప గొప్ప ఫైనాన్షియల్ మన చుట్టూ తిరుగుతారు. స్టార్ హీరోయిన్ కనిష్క ఎలా ఉంటుంది మన కథకి? సూపర్. కనిష్క గ్లామర్ స్టార్ కదా, ఎందుకు ఒప్పుకుంటది? ఇంటర్నల్ గా నేను విన్నది ఏంటంటే అమ్మాయికి గ్లామర్ పాత్రలు బోరుకొట్టి ఏదైనా అవార్డు వచ్చే పాత్రలు చేయాలనుకుంటుందంట. వెరీ గుడ్. కనిష్క మంచి ఊపు మీద ఉంది. ఒక్క ఊపు ఊపిందంటే గొప్ప అయిపోతుంది అంతే. Oh my God, you are mind-blowing, baby. బాబు గారు, మీ ఎక్స్ప్రెషన్ సూపర్. Thanks. అది మా తాతగారు 179th ఫిల్మ్ లో శ్రీదేవి నడుం పట్టుకుని ఇచ్చిన ఎక్స్ప్రెషన్. నాకు తెలుసు బాబు గారు, మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీ నాన్నగారు 50th ఫిల్మ్లో యూజ్ చేసిందే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ తాతగారి కన్నా మీ నాన్నగారి కన్నా అన్నీ మీకు ఎక్కువే. అదే నా మ్యాజిక్ టచ్. హలో మేడం. మేడం, మీకు బాబు గారికి మధ్య లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చింది మేడం? డోంట్ బీ నాటీ. అసలు బాబు గారిని ఇండస్ట్రీలో లవ్ చేయనిది ఎవరు? ఎవ్రీబడి లవ్స్ హిమ్. ఇంకా అఫైర్ అంటారా? వెల్ వాట్ కెన్ ఐ సే, మీడియా క్రియేట్స్ కోసం. ఇండస్ట్రీలో ఈ బాబు గారితో తప్పితే మిగతా ఏ బాబులతోనూ మీరు ఎందుకు యాక్ట్ చేయరు? జిమ్ లో వర్కౌట్ చేస్తుంటే చూసి రికమెండ్ చేశారు. ఐ సీ. వెల్ హియర్స్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. మేడం, మీకు ఎక్స్పోజింగ్ మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? ఎక్స్పోజింగ్ విషయంలో నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతైనా చూపిస్తాను. మేడం, మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయి మేడం? గ్లామర్ రోల్ చేసి చేసి బోర్ కొట్టింది. అవార్డ్ వచ్చే క్యారెక్టర్ చేయాలన్నదే నా డ్రీమ్ రోల్. ఓకే, దట్స్ ఆల్. థాంక్యూ. సార్, మేడం గారు ఇప్పుడే అవార్డు వచ్చే క్యారెక్టర్ చేయాలని చెప్పారు కదా సార్. నా దగ్గర అంటే గొప్ప స్టోరీ ఉంది సార్, వెళ్ళి చెప్తాను సార్. మేడం గారికి గిసొంటి కథలు చెప్పేందుకు రోజుకు డజన్ల మంది వస్తుంటారు. ఆమె పిఏ తేజ గారు ఉంటారు, పోయి అక్కడ కలవండి. అక్కడ ఆయన ఎక్కడ ఉంటారండి? పిఏ గారు డ్రైవర్ రెడ్ షీట్ లో అక్కడ ఉన్నాడు, ముందెళ్ళి అతను కలవండి. సార్, ఇక్కడ పిఏ తేజ గారు డ్రైవర్ ఎవరండి? ఏంటి? కనిష్క్ గారికి కథ చెప్పాలండి, అందుకే పిఏ తేజ గారిని కలవాలండి. బడ్జెట్ ఎంత? అది ఇంకా ఫిక్స్ అవ్వలేదండి. సినిమా బడ్జెట్ కాదయ్యా, నా బడ్జెట్. సరే ఇదిగో సార్.